అందరికీ నమస్కారం అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం, షణ్ముఖోత్పత్తి వినడం వలన గర్భిణీ స్త్రీలకు ఉత్తమమైన సంతానం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జన్మనిస్తారండోయ్. అలాగే సంతానం లేనివారు ఈ షణ్ముఖోత్పత్తి చాలా శ్రద్ధగా వినడం వలన వెంటనే సత్సంతానాన్ని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రసాదిస్తాడండోయ్. షణ్ముఖోత్పత్తి ప్రారంభం. గంగానది ఆవిర్భావం గురించి చెబుతూ రామచంద్రమూర్తితో విశ్వామిత్ర మహర్షి చెబుతున్నారు. నాయనా రామా, నీకు అంగదేశం గురించి చెప్పాను. మన్మధుడు కాలిపోయాడు. తర్వాత పార్వతీ పరమేశ్వరుడికి వివాహం అయింది. ఎలా అయ్యింది? మన్మధుడు లేకుండా ప్రారంభమే ఒక గొప్ప విషయం. అందరి మీద బాణాలు వేయాలి అంటే చేతిలో చెరుకు విల్లు 5 పుష్ప బాణాలు పట్టుకొని బాణాలు వేసేటటువంటి నేను మన్మధుడును. బాణాలు వేసి అందరిలోనూ కామ ప్రచోదనం చేయగలను అన్న అహంకారంతో అదే పుష్ప బాణాలను తీసుకొని వెళ్ళి పరమశివుని మీద వేసి ఆయన మనసు కదిపి పార్వతీదేవి యందు అనురక్తుడయ్యేటట్టు చేయగలను అనేటువంటి అహంకార బుద్ధితో ఒక బాణాన్ని తీసి ప్రయోగించడానికి సిద్ధపడేటప్పటికే బహిర్ముఖుడు అయినటువంటి పరమశివుడు కనులు తెరిచి చూసి తన మీదే బాణప్రయోగానికి సిద్ధపడుతున్న మన్మధుడి మీద ఆగ్రహం చెంది మూడో కన్ను తెరిస్తే భస్మరాశి అయ్యి మన్మధుడు కింద పడిపోయాడు. కాబట్టి సృష్టి ఆగిపోయింది ఉండాలి కదా. ఇప్పుడు మన్మధుడు లేడుగా, మరి అప్పుడు పార్వతీ కళ్యాణం ఎలా అయింది అంటే అమ్మవారు ఏం చేశారు అంటే ఏ ఆయుధాలను మన్మధుడు పట్టుకుంటాడో వాటిని ఆవిడ పుచ్చుకుంది. ఇప్పుడు ఆవిడ ఇలా పట్టుకుంటే అంతటి పరమశివుడు ఆమె వశమైపోయాడు. తాళి కట్టేశాడు. సంసారంలోకి వచ్చి ఆవిడ ప్రక్కన కూర్చున్నారు. ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి. ఆమె అంత సౌందర్యంతో మనకు తండ్రిని తెచ్చిపెట్టేందుకు కూర్చుంది. మనందరికీ అఖిలాండేశ్వరి అమ్మ మన్మధుడికి గట్టిగా బుద్ధి చెప్పింది. ఇంకెప్పుడు ఆయన మీద వెయ్యకు బాణాలు, మిగిలిన వాళ్ళ మీద వెయ్యి అని పట్టుకొని వెళ్ళి ఆయన చేతిలో పెట్టింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? శరీరం లేదు కానీ మునులను కూడా మోహపెట్టగలుగుతున్నాడు. అలా ఎందుకు చేయగలుగుతున్నాడు? అమ్మ తన కటగంటి చూపుతో ఇలా చూసి 1000 బాణాలు పర్వాలేదు, లోకం మీద వెయ్యి అన్నది. అమ్మవారు ఆ శక్తి మన్మధుడికి ఇచ్చిన వలన మనం పితృరుణం తీర్చుకోగలుగుతున్నాము. ఇప్పుడు వివాహమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో విహరిస్తున్నారు. వాళ్ళు ఇద్దరూ అలా క్రీడించడం మొదలుపెట్టి 100 దివ్య సంవత్సరాలు పూర్తయ్యాయి. వాళ్ళిద్దరూ ఏకాంతంలోంచి బయటకు రాలేదు. వాళ్ళకి బిడ్డ పుట్టలేదు. దేవతలందరూ తలుచుకుంటున్నారు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కనపడడం లేదేంటి అని ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఒరే, అసలు పార్వతీదేవి శక్తి స్వరూపిణి, పరమశివుడు మహానుభావుడు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి యొక్క తేజస్సు కలిస్తే ఈ లోకంలోకి ఒక కొత్త ప్రాణి వస్తే అసలు అటువంటి ప్రాణిని మనం చూడటం కుదురుతుందంటారా అని అనుకుంటున్నారు. కాబట్టి మనం పరమశివుడి దగ్గరికి వెళ్ళి అడుగుదాము, మీరు రతిక్రీడ విరమించి బిడ్డల్ని కనొద్దు అని అడుగుదాం. అందరూ కలిసి కైలాసానికి వెళ్ళి బయట నుంచి పెద్దగా, ఓ దేవదేవా, మహాదేవా, లోకములంతటినీ రక్షించువాడా అని పిలిచారు. వీళ్ళకి ఏమి ఉపద్రవం వచ్చిందో అని ఆయన బయటికి వచ్చాడు. ఆయన్ని చూడగానే వీళ్ళందరూ నేల మీద పడి నమస్కారం చేశారు. మహానుభావా, నీవు పార్వతీదేవితో కలిసి ఏకాంతంలో ఉన్నావు. మీ ఇద్దరికీ బిడ్డ పుడితే మేము తట్టుకోలేము. అందుకని నీ తేజస్సులోనికి అణిచి వెయ్యి స్వామి. ఆమె తేజస్సులోనికి అణిచివెయ్యమని మీ ఇద్దరూ కలిసి తపస్సు చేసుకుంటూ కూర్చోండి అని అన్నారు. తండ్రితనం అండి, మీకు ఇబ్బంది అయితే వద్దులే, కానీ ఇప్పటికే పార్వతీదేవితో నేను క్రీడించి ఉన్నాను కారణంగా నా రేతస్నానం నుండి తేజస్సు కదిలిపోయింది. ఇప్పుడు కదిలిపోయిన తేజస్సు పడిపోతుంది. నేను పార్వతీదేవి యందు వదిలిపెట్టొద్దు అని మీరు అంటున్నారు. మరి నా తేజస్సును ఎక్కడ విడిచిపెట్టను? ఎవరు భరిస్తారు అని అడిగారు. వాళ్ళందరూ కలిసి భూమిని చూపించి ఈ భూమి భరిస్తుంది, దీని మీద వదిలేయి అని అన్నారు. భూదేవి సంతోషించి శివవీర్యం నాలో ప్రవేశించడం అంటే అదృష్టం కదా అనుకొని నేను తప్పకుండా పుచ్చుకుంటాను అన్నది. అందుకని పరమశివుడు భూమి మీద వదిలిపెట్టేశారు. భూమి అంతటా పాకేసి పర్వతాల్లో, నదుల్లో, చెట్టుల్లో కలిస్తే ఆ తేజస్సుని భూమి తట్టుకోలేకపోయింది. పెద్ద పెద్ద కేకలు వేసింది. ఒళ్ళు మండిపోతుంది. శివవీర్యాన్ని నేను భరించలేకపోతున్నాను, కాబట్టి నేను విడిచిపెట్టేస్తాను. నాలోనికి వచ్చిన వీర్యాన్ని
చేనులోనికి విడిచిపెట్టను అని అడిగింది. ఇప్పుడు దేవతలందరూ ఒళ్ళు మండిపోతుంది తట్టుకోలేను అన్నావు కాబట్టి ఎవడు మండిస్తాడో వాడిలో వదిలేయి అన్నారు. అందుకని అగ్నిహోత్రుడిలో వదిలేసింది. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. బయటికి వెళ్ళిన శివుడు లోపలికి రాలేదని అమ్మవారికి అనుమానం వచ్చింది. ఏం జరిగింది అని పార్వతీదేవి బయటకు వచ్చింది. ఏం జరిగింది అని అడిగింది. జరిగిందంతా చెప్పారు అమ్మకి. ఏ ఆడది అయినా అమ్మతనం దూరం చేస్తే ఊరుకుంటుందా? ఎర్రబడిన కళ్ళలతో అక్కర్లేని విషయంలో జోక్యం చేసుకున్నారు. నన్ను తల్లిని కావద్దు అన్నారు. కాబట్టి నేను మీకు శాపం విధిస్తున్నాను. ఇక నుంచి మీ భార్యల వలన మీకు సంతానం కలగకుండా ఉండుగాక. ఇక నుండి దేవతలకి సంతానం ఉండదు. ఇప్పుడు ఆవిడ భూదేవి వైపు చూసి, నువ్వు స్త్రీవి కదా, నా భర్త యొక్క తేజస్సును నువ్వు ఎలా తీసుకున్నావు? నువ్వు ఒక్క రూపంలో ఉండవు అని శపించింది భూమిని. నీకు ఒక్క భర్త ఉండడు, నీకు ఎంతమంది భర్తలో లెక్క ఉండరు అని శపిస్తుంది. నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీరు ఈ శాపం అనుభవించండి అని లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళందరూ ఇళ్ళకు వెళ్తారు. పరమశివుడు హిమాలయాల దగ్గర తపస్సు చేసుకుంటున్నాడు. తారకాసురుడు అని ఒకడు బయలుదేరాడు. వాడికి తెలుసు పార్వతీ పరమేశ్వరులకి ఇంక బిడ్డలు పుట్టరు అని. వాడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి నాకు చావు వద్దు అన్నాడు. అది కుదరదు అన్నాడు. అయితే పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతాను అని అన్నాడు. బ్రహ్మగారు తదాస్తు అన్నారు. ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టరు, నేను చావను అని వాడి ధైర్యం. ఇప్పుడు వాడు దేవతలను కొట్టడం మొదలుపెట్టాడు. దేవతలు వెళ్ళి అడగలేరు పార్వతీ పరమేశ్వరుల్ని కొడుకుల్ని కనమని. ఏం చెయ్యాలో తెలియక చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి, అయ్యా ఎలాగండి, పార్వతీ పరమేశ్వరుని కొడుకు పుడితే గాని మేము రక్షించబడము. ఇప్పుడు పుట్టే మార్గం ఏమైనా ఉందా అని అడిగారు. ఆ విషయం మర్చిపోండి అని అన్నారు. శివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. దాన్ని తెచ్చి ఎవరిలోకైనా నిక్షిద్దాము అంటే మీ భార్యలు ఎవ్వరికీ పిల్లలు పుట్టరు, శాపం ఉంది కదా. ఎలా అని అనుకుంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఇలా అన్నారు. హిమవంతుడికి 2 బిడ్డలు ఉన్నారు. పెద్దమ్మాయి పేరు గంగ, రెండో అమ్మాయి పేరు పార్వతి. పార్వతీదేవికి బిడ్డలు పుట్టలేదు అన్న బాధ ఎప్పుడో పోతుంది. అంటే తన భర్త వీర్యం తన అక్కలోనికి ప్రవేశిస్తే తనకి బిడ్డలు పుడితే తన అక్క బిడ్డలు తన బిడ్డలే కదా. అందుకని మనసు కుదుటపరుచుకొని పోనీలే బిడ్డ పుట్టాడు అని సంతోషిస్తుంది. ఆ గంగాదేవి యందు ఈ శివవీర్యాన్ని నిక్షేపించాలి. అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న శివవీర్యాన్ని అగ్నిహోత్రుడు గంగాదేవిలోకి విడిచిపెట్టాలి. దీనికి గంగాదేవి ఒప్పుకోవద్దా? వీళ్ళందరూ గంగాదేవి దగ్గరికి వెళ్ళి, ఏమీ అనుకోవద్దు, శివవీర్యం అగ్నిహోత్రుడి దగ్గర ఉంది, నువ్వు పుచ్చుకో అని అంటే, ఛీ నోరు ముయ్యి అంటే ఎలా అనుకొని వీళ్ళందరూ అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళి నీలో ఉన్న శివతేజస్సును పట్టుకొని వెళ్ళి గంగలో విడిచిపెట్టు. గంగ పుచ్చుకుంటే గంగకి పిల్లోడు పుడితే ఆ పిల్లవాడు పార్వతీ పరమేశ్వరుడు పుత్రుడు అవుతాడు కదా. ఆ పిల్లవాడికి సేననాయకత్వం ఇద్దాము. ఆ పిల్లవాడు సేనాధిపతి అయితే వాడి చేతిలో తారకాసురుడు చచ్చిపోతాడు. అందుకని నువ్వు వెళ్ళి గంగను అడుగు అన్నారు. అగ్నిహోత్రుడు గంగ దగ్గరకు వెళ్ళి, నువ్వు గర్భం ధరించి అమ్మ దేవకార్యం ఇది, ఇంకో విధంగా కాదు అమ్మా. ఆవిడ అర్థం చేసుకుంది. గంగా దివ్యమైన రూపాన్ని ధరించి శివతేజస్సును తనలోనికి తీసుకుంది. ఆ గంగ వలన బిడ్డ పుట్టాలి. వీళ్ళందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. శివవీర్యం గంగలోనికి వెళ్ళగానే పెద్ద కేక వేసింది గంగాదేవి. ఆ శివవీర్యం యొక్క వేడికి నా నీరు ఉడికిపోతుంది, నేను ఈ తేజస్సును ఎక్కడ విడిచిపెట్టను అని అంటుంది. అగ్నిహోత్రుడు గంగతో, నీలో ఉన్న శివతేజస్సును హిమాలయ పర్వతముల యొక్క పాదముల యందు విడిచిపెట్టే అని చెప్పాడు. గంగ తనలోని శివతేజస్సును వదిలేసింది. అది వెళ్ళి గడ్డిలో పడిపోయింది. అందులోంచి ఒక్కసారిగా కాంతి కనపడింది. ఆ కాంతిలోంచి మొట్టమొదటగా బంగారం పుట్టింది. అక్కడ ఉన్న గడ్డి చెట్లు బంగారు రంగుల్లో మెరిసిపోయాయి. తర్వాత వెండి వచ్చింది, తెల్లగా ఉంది. ఆ తర్వాత రాగి ఇనుము పుట్టాయి. ఆ తర్వాత తగరం సీసం పుట్టాయి. పిల్లవాడు మాత్రం కనపడటం లేదు. అందరూ దిగాలుగా పైనుంచి చూస్తున్నారు. బ్రహ్మాండమైన సౌందర్యంతో వెలిగిపోతూ 6 ముఖాలతో పిల్లవాడు పాల గురించి ఏడుస్తున్నాడు. అమ్మయ్య, శివపుత్రుడు జన్మించాడు, మన బాధలు తీరాయి అని వాళ్ళందరూ పొంగిపోయారు. షష్ఠి 6 ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు. పుట్టిన పిల్లాడిని పాలు ఇవ్వాలి. ఆ కృత్తికలను పిలిచి మీరు పాలు ఇవ్వండి అన్నారు. వాళ్ళు అన్నారు, మేము పాలు ఇస్తాం కాబట్టి ఆ పిల్లవాడిని మా పిల్లవాడు అని చెబుతారా అని అడిగారు.
అందుకని దేవతలందరూ కార్తికేయుడు కార్తికేయుడు అని అన్నారు. అన్నాము కదా, ఇవ్వండి పాలు అన్నారు. కృత్తికలు 6 6 ముఖాలతో ఉన్నవాడికి పాలు ఇచ్చారు. వాడు పాలు తాగాడు. కార్తికేయుడు కార్తికేయుడు అని 3 లోకాల్లో పిలుస్తున్నారు అని దేవతలు అన్నారు. శరవణములు రెల్లు దుబ్బుల్లోంచి పుట్టాడు కాబట్టి శరవణ భవ. ఎప్పుడూ శుద్ధమైనటువంటి శుద్ధ జ్ఞానంతో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు. తల్లి కడుపులోంచి స్ఖలనమయ్యి పుట్టాడు కాబట్టి స్కందుడు. ఆయన పుడుతూనే ఇన్ని పేర్లతో వచ్చాడు. ఆ కృత్తికల యొక్క పాలు ఒక్కరోజు తాగి పెద్దవాడు అయ్యాడు. సేన నాయకత్వం తీసుకున్నాడు. సేనాధిపతి అయ్యాడు. సేనాధిపతి అయ్యి తారకాసుని సంహరించాడు. దేవతలందరికీ విముక్తిని ప్రసాదించాడు. ఇదే షణ్ముఖోత్పత్తి. ఈ షణ్ముఖోత్పత్తి గర్భంతో ఉన్న ప్రతి స్త్రీ వింటే చక్కనైన సంతానం, ఆరోగ్యకరమైన సంతానం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలుగుతుంది. అలాగే ఎవరైనా పిల్లలు కావాలి, మాకు సంతానం లేదు, మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము, పెళ్ళయి ఎన్నాళ్ళు అవుతున్నా మాకు సంతానం కలగలేదు అనుకున్న వాళ్ళు ఈ షణ్ముఖోత్పత్తిని ప్రతిరోజు నిష్టగా వినటం వలన తొందరలోనే గర్భం దాలుస్తారు. అలాగే వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు, సంతాన సమస్యలు ఉన్నవాళ్ళు, పుట్టిన పిల్లలకి ఆరోగ్యం బాగోలేదు, ఆ గండాలు ఉన్నాయి, ఈ గండాలు ఉన్నాయి అంటారు కదండి. అవన్నీ పోవాలంటే శ్రద్ధగా మీరు మీ పిల్లల చేత ఈ షణ్ముఖోత్పత్తిని వినడం వలన సకల దోషాలు పోయి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ వీడియోని వినడం వలన సకల దోషాలు పోతాయి. కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇటువంటి మంచి విషయాల్ని అందరికీ షేర్ చేయడం వల్ల మీకు కూడా చాలా పుణ్యం వస్తుంది. దయచేసి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. జై సుబ్రహ్మణ్య, జై శరవణ భవ, జై కార్తికేయ.